నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలుగుదేశం పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోవట్లు ఉన్నారు అంటున్నారు. ఆ కోవట్లు అది కూడా ముగ్గురు. ఆ ముగ్గురు పార్టీని చిన్నాభిన్నం చేయడానికి కూడా చాలా ప్లాన్స్ వేస్తున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది మనుషులు అటు టీడీపీలో ఉన్నారు, కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు పార్టీని చిన్నాభిన్నం చేయడానికి అని అంటున్నారు. ఎవరై ఉండొచ్చు ఆ ముగ్గురు కోవర్ట్లు, ఏంటి? సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కురుక్షేత్రం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కురుక్షేత్ర యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే చదువుకున్నాం, చెప్తే విన్నాం. దాంట్లో కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. కోవర్టిజం, కోవర్ట్లు, దొంగచాటుగా చంపేయటాలు, దొంగచాటుగా బాణాలు వేయటాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఓన్లీ కోవర్టిజమే ఎక్కువ ఉంది. అప్పుడేమో 1-2 ఉండే కురుక్షేత్ర యుద్ధంలో. ఇప్పుడు అసలు జరగబోయేటువంటి కురుక్షేత్ర యుద్ధంలో కోవర్టులదే ఎక్కువగా కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది కోవర్టులు పెట్టారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. అది కూడా ఆ కోవర్టులను కూడా బలమైనటువంటి కోవర్టులను పెట్టారు. ఆ కోవర్టులు ఎప్పుడు ఏ విధంగా పార్టీని డ్యామేజ్ చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్. అసలు ఏ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఇలా కోవర్ట్లు ఉన్నారు అని చెప్పి తెలిసింది టీడీపీలో? అంటే ఇంతకాలం పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మారు వాళ్ళ ముగ్గురిని. యాక్చువల్గా ఇద్దరు పాత వాళ్లే, ఇప్పుడు కొత్తగా ఒక అతను జాయిన్ అయ్యాడు ఈ మధ్యలోనే. ముగ్గురు ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందు జాయిన్ అయిన వాళ్ళే కాదు, ఇద్దరు ఆల్రెడీ గతం నుంచి ఉన్నోళ్ళే. కాకపోతే వాళ్ళిద్దరు నమ్మకంగా ఫస్ట్ ఒక రాజప్రసాదంలోకి వెళ్ళటానికి, లేదంటే ఒక పార్టీలోకి వెళ్ళటానికి, లేదంటే ఒక సైన్యంలోకి వెళ్ళటానికి నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం కలిగించారు వాళ్ళు. నమ్మకం కలిగించి 100కు 100% చంద్రబాబు నాయుడు, లోకేష్ నమ్మేలాగా వ్యవహరించిన తర్వాత వాళ్ళు పూర్తిగా నమ్మినప్పుడు ఏం చేస్తారు? ఇంటి విషయాలు కూడా చెప్తారు కదా. అంటే ఇంటి విషయాలు అంటే పార్టీ విషయాలు, పార్టీకి అంతర్గత విషయాలు కానీ, పార్టీలకు సంబంధించిన వ్యూహాలు కానీ, ఇవన్నీ కూడా చర్చించుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా పక్కనే ఉంటారు. సో ఆ స్థాయికి ఎదిగారు ఇద్దరు. ఆ స్థాయిలో నమ్మించగలిగారు. నమ్మించినందుకు దాని ప్రతిఫలంగా వాళ్ళకి కొన్ని దక్కాయి. కానీ వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది ఆలస్యంగా బయటకు వచ్చింది. వాళ్ళిద్దరు కోవర్ట్లు అనేది నమ్మకంగా మోసం చేయడం అనేది అది భరించరనేటువంటి అంశం. జనరల్గా మనం శత్రువుతో పోరాడచ్చు, కనిపించేటువంటి శత్రువుతో పోరాడచ్చు, కనిపించినటువంటి శత్రువుతో పోరాడడం చాలా కష్టం. అందుట్లో పక్కలో బల్లంలాగా, అంటే మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేయడం అనేది తట్టుకోలేనటువంటి అంశం. అలా చేశారు వాళ్ళిద్దరు. అయితే వాళ్ళలో ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళలో ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయి ఏమైనా దాడి ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ మీద. ఎన్ని రకాలుగా నష్టం చేయాలో అంత నష్టం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు గత 2 years నుంచి ఎన్ని రకాలుగా లబ్ధి పొందాలో అన్ని రకాలుగా లబ్ధి పొందారు తెలుగుదేశం పార్టీ నుంచి. తెన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు కదా, ఆ విధంగా అతను ఏం చేశారు? ఇప్పుడు తీరా 13వ తారీఖున మే 13 పోలింగ్. మే 13 పోలింగ్ అయితే ఇప్పుడు ఒక 2 వారాలు 3 వారాల క్రితం అతను కోవర్టిజం అనేది బయటపడింది, అతను చేస్తున్నటువంటి కోవర్టిజం. సో దాంతో ఏం చేయాలి? పంపించాలి, అంతే కదా. పార్టీ నుంచి పంపించాలి. బట్ పార్టీ నుంచి పంపించినందువల్ల పార్టీకి సంబంధించిన రహస్యాలు అయితే అతని దగ్గర ఉంటాయి కదా. ప్లస్ ఇప్పుడు కూటమిలో ఉంది తెలుగుదేశం పార్టీ. జనసేనని టార్గెట్ చేసినా, బీజేపీని టార్గెట్ చేసినా కూటమికి అయితే నష్టమే కదా. అదేమంటే తెలుగుదేశం పార్టీని మేము అనలేదు అనేది వాళ్ళు ఆ కోర్టు చెప్పేటువంటి మాట. కానీ తెలుగుదేశం పార్టీని విమర్శించకపోయినా, లేదా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయకపోయినా, జనసేనని బీజేపీని టార్గెట్ చేస్తే అల్టిమేట్గా కూటమికి అయితే నష్టం జరుగుతుంది కదా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేరుగా ఢీ కొట్టలేనటువంటి పరిస్థితుల్లో
జనసేనని బీజేపీని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్గా ఆ కోవట్టు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఆ కోవట్టు ఎవరనేది తెలిసిపోయింది, ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. ఇక రెండో కోవట్టు ఇప్పటికి కూడా పార్టీలో ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి టికెట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీలో ఉన్నారు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పూర్వం ఉండేటువంటి క్యాడర్ని అందరినీ కూడా దూరంగా పెట్టేశారు. ఈయనైతే మొదటి నుంచి టీడీపీతో ఉన్న వ్యక్తే. మొదటి నుంచి కాదు, మధ్యలో అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఓకే, తొలి నుంచి ఏం కాదు. 2019 ఎన్నికల తర్వాత వచ్చారు. 19 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో అమరావతి లేకపోవటం, అమరావతి 3 రాజధానులు అంటూ, తర్వాత అమరావతి రాజధానిలో ఉండేటువంటి రైతులకు అన్యాయం చేయటం, ఆ రైతులకు సంబంధించి ఉద్యమాల్లో పాల్గొనటం, ఆ రైతులకు సంబంధించి ఉద్యమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరవేయటం, లిటిగేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ అప్పటి నుంచి చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత బయటపడ్డాయి, రీసెంట్గా బయటపడ్డాయి. ఓకే, ఇప్పుడు తీరా తెలుసుకునేటప్పటికి ఆల్రెడీ అతను పోటీలో ఉన్నాడు, అతన్ని తప్పించలేరు. అవును. సో ఇప్పుడు అతను ఏం చేస్తున్నారు, పోటీలో ఉన్నారు. పోటీలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, బీసీలు కానీ, లేదంటే కమ్మ సమాజం కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దూరంగా పెట్టి ఆయన వాళ్ళ దగ్గర రానియకుండా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇండైరెక్ట్గా పార్టీకి సంబంధించినటువంటి అంశాలని చేరవేస్తున్నాడు. సో దీంతో ఏమీ చేయలేక, కక్కలేక మింగలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు ఆయన గెలుస్తాడా ఓడతాడా చూడాలి, అంటే ఏం చేస్తారు అనేది. సరే, మొత్తం మీద అతని వ్యవహారం అయితే కొంత వివాదాస్పదంగా అయితే మారింది. వివాదాస్పదంగా మారినటువంటి క్రమంలో ఏం చేస్తారో తెలీదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయలేరు. ఇప్పుడు ఇంకేం చేయడానికి ఛాన్స్ లేదు. కొంచెం దూరంగా పెట్టి కొంచెం జాగ్రత్త పడతారు, అంతకుమించి చేసేది తెలిసే కదే. మరి మూడో కోవర్ట్ లేటెస్ట్ గా జాయిన్ అయ్యారు అని అంటున్నారు. మూడోది ఏంటంటే రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ సైకిల్ ఎక్కారు, తెలుగుదేశం పార్టీ గూటికి వచ్చారు. ఆయన అక్కడున్నటువంటి అభ్యర్థిని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బాగా సన్నిహితంగా ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డే పంపించాడా ఎలక్షన్ టైంలో అతన్ని? కాకపోతే ఏంటంటే సామాజిక వర్గ పరంగా అతన్ని చేర్చుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. దాంతో తెలుగుదేశం పార్టీ చేర్చుకున్నారు. అయితే ఆయన చేర్చుకున్న తర్వాత నమ్మకంగా పనిచేస్తారా అని అంటే, బేసికల్గా అతను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అతను కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని దూరంగా పెడుతూ ఉంటారు ఆయన. సో కాబట్టి ఆయన ఏం చేస్తారు అనేది చూడాలి. ఈ ముగ్గురు ఎవరనేది నేను కొన్ని హింట్స్ ఇస్తాను, టిప్స్ చిన్నగా. ఒకళ్ళేమో గుంటూరు జిల్లా, ఒకళ్ళేమో కృష్ణా జిల్లా, ఇంకొకళ్ళేమో గోదావరి జిల్లాలు. సో ఈ ముగ్గురు 3 జిల్లాల వాళ్ళు. సామాజిక వర్గం పరంగా దాదాపుగా ఇంచుమించుగా ఒకే సామాజిక వర్గం, ఇంచుమించుగా అంటే కొంచెం ఒక సామాజిక వర్గంలోనే ఉపతేగాలు అనుకోవచ్చు. సో కాబట్టి ఈ ముగ్గురు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని నమ్మించి తీరా ఎన్నికలు వచ్చే సమయంకి దానికి ఎన్నిపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ, లీడర్లు కానీ బాధపడుతున్నటువంటి అంశం. సో అందులో అయితే 2 అభ్యర్థుల, ముగ్గురులో ఒకళ్ళేనా? ఒక్కళ్ళే. సో ఒకళ్ళ అభ్యర్థులు అంటే ఆల్మోస్ట్ ఈవెన్ టాక్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందని అంటే వాళ్ళలో కూడా తిరిగే ఉంటుంది. మరి ఆ అభ్యర్థిని గెలిపిస్తారా లేకపోతే ఏం చేస్తారు?